హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక మంచి వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ కి సంబంధించి కొన్ని పార్ట్స్ గా నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎందుకంటే అన్నీ కూడా ఒకే వీడియోలో పెట్టడం చాలా కష్టం కనుక నేను కొన్ని పార్ట్స్ వైజ్ గా మీ దగ్గరికి వీడియోస్ అయితే తీసుకొస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ తో సహా. ఇంకా ఇంటి దగ్గర నుంచి క్యాబ్ లో అయితే మేము స్టార్ట్ అయిపోయామండి బస్ స్టాండ్ కి వెళ్ళడానికి. కీలంబాకం బస్ స్టాండ్ అండి, కేలంబాకం కాదు, కీలంబాకం బస్ స్టాండ్. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కనుక మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ అండి, తమ్నైల్లో మీరు చూసింది కరెక్టే. సో రామేశ్వరం వెళ్ళడానికి మేము ఇక్కడైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాము. సో కార్లో అయితే వెళ్ళట్లేదండి, ఎందుకంటే చెన్నై నుంచి రామేశ్వరం కొంచెం లాంగ్ డిస్టెన్సే ఉంది. అరౌండ్ మనకు ఓన్లీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తేనే ఒక 10 hours దాకా పట్టొచ్చు. మధ్యలో మళ్ళీ మనం బ్రేక్ తీసుకోవాలి, ఒక డే వేస్ట్ అవుతుంది. కంటిన్యూగా డ్రైవ్ చేయడం కూడా చాలా కష్టం కనుక మేము ఇక్కడ బస్లో వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేసాం. మనకు డే సేవ్ అవుతుంది, అలాగే నైట్ మనం పడుకునేస్తాం కదా, సో మనకు తెలియకుండా మార్నింగ్ అయితే అక్కడ దిగేసేయచ్చు. ఇంకా మనం అక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కూడా కదండి. మనం డ్రైవింగ్ చేసుకొని వెళ్తే నెక్స్ట్ డే మనం తిరగాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, రెస్ట్ ఉండాలి, డే వేస్ట్ అయిపోతుంది. సో అందుకనేసి మేము బస్లో వెళ్ళడానికి ఇదైతే ప్రిఫర్ చేసాము. ఇది అనుకొని ట్రావెల్ అవుతున్న జర్నీ అయితే కాదండి. సో అనుకోకుండా అలా కొన్ని అనుకోకుండా కొన్నిసార్లు కలిసి వస్తాయి కదా, సో అలా అనుకోకుండా అప్పటికప్పుడు అనుకునేసి బయలుదేరిపోయామండి. సో ఇది వచ్చేసి కీలంబాకం బస్ స్టాండ్. మనకు ఏ బస్సెస్ వెళ్ళాలన్నా సరే ఫస్ట్ చెన్నైలో కోయంబేడు అయితే వెళ్ళే వాళ్ళం. కోయంబేడు అయితే చాలా లాంగ్. ఇప్పుడు కోయంబేడు తర్వాత మాధవరం పెట్టారండి. సో మాధవరం నుంచి మన తెలుగు వైపు వెళ్ళాల్సిన బస్సెస్, తెలుగు స్టేట్స్కి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అది అందరికీ తెలిసిందే. ఈ కీలంబాకం బస్ స్టాండ్ అనేది 2023లో అంటే అప్రాక్స్గా 1.5 year అయిపోయి ఉంటుందండి. December 2023లో అయితే దీన్ని స్టార్ట్ చేశారంట. సో ఈ బస్ స్టాండ్ ఇలా ఉంది అని కానీ, ఇంత బాగుందని కానీ నాకైతే అస్సలు తెలియదండి. చాలామంది కోయంబేడు బస్ స్టాండ్ అయితే చూసే ఉంటారు, ఐడియా ఉంటుంది. కోయంబేడు బస్ స్టాండ్ ఎంత పెద్దది ఉందో అంతకంటే పెద్ద బస్ స్టాండ్ అంట ఇది. సో నేను బస్ స్టాండ్ మొత్తం అంత కంప్లీట్గా అయితే చూడలేకపోయాను, నాకు అంత టైం లేదు. అందుకని జస్ట్ కొంతవరకు మాత్రమే నేను చూశాను. చాలా బాగుందండి. కోయంబేడు బస్ స్టాండ్ కన్నా కూడా 100 times చాలా బెటర్గా అనిపించింది నాకైతే. ఎక్కడికక్కడ ఫ్యాన్స్, లైట్స్ వీటితో పాటు చాలా నీట్గా ఉందండి. కోయంబేడులో మనకు బస్ స్టాండ్ ఒక్కొక్కసారి కొంచెము ఇదిగా ఉండేది. సో నేను ఎప్పుడో వెళ్ళాను, నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కోయంబేడు బస్ స్టాండ్ ఎలా ఉంది అనేది ఐడియా లేదు. ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. సో ఇక్కడ బస్ స్టాండ్ అయితే మాత్రం ఫస్ట్ టైం అండి నేను ఈ బస్ స్టాండ్కి రావటం, ఈ బస్ స్టాండ్ ఉంది అని తెలుసుకోవటం, చూడటం కూడా చాలా నీట్గా ఉందండి. ఇలా చూస్తున్నారు కదా, మాప్ తీసుకొని మేము వెళ్ళిన కొద్దిసేపటికే, మేము పెద్ద ఎక్కువసేపు అయితే లేమండి, ఉన్న కొద్దిసేపట్లోనే ఇలా మాప్ పట్టుకొని ఎక్కడికక్కడ క్లీన్ చేస్తూ అయితే కనిపించారు. చాలా బాగుంది. సో మొత్తానికి మనకు చెన్నైలో అయితే 3 బస్ స్టాండ్స్ అయితే ఉన్నాయండి. ఈ కోయంబేడు బస్ స్టాండ్ బాగా ఫుల్ రష్ అయిపోయేటి వైపు ట్రాఫిక్ అంతా అయిపోతుందని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ మాధవరం అనే బస్ స్టాండ్ అయితే పెట్టారు. అక్కడ మనకు తెలుగు స్టేట్స్కి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే వెళ్తాయి. సో కోయంబేడుకి వచ్చేసి వెస్ట్ సైడ్ బస్సెస్ అని, అంటే వెస్ట్ వైపుకి వెళ్ళాల్సిన బస్సెస్ అన్ని కోయంబేడు నుంచి, మన తెలుగు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళాల్సిన బస్సెస్ అన్ని మాధవరం నుంచి అయితే వెళ్తాయండి. ఇంకా ఈ కీలంబాకం నుంచి సౌత్ వైపు వెళ్ళాల్సిన బస్సెస్ అన్ని, అలాగే ఇక్కడ కేరళకి కూడా బస్సెస్ అయితే వెళ్తున్నాయండి. కేరళకి అలాగే ఎస్ఈటీసీ బస్సెస్ అయితే మీకు ఐడియా ఉంటుంది. సో ఎస్ఈటీసీ బస్సెస్ తర్వాత సౌత్ చెన్నై సైడ్ మొత్తం అంతా వెళ్ళాల్సిన బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో సిటీలో ఎక్కువ ట్రాఫిక్ అయిపోవడం వల్ల ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ప్లస్ టైం సేవింగ్ కూడా అవుతుంది కదా, ఎటువైపు అటు బస్ స్టాండ్లు అయితే ఉంటే, అందుకనేసి అలా డివైడ్ చేసి అయితే పెట్టేశారు. త్వరలో దీనికి దగ్గరగానే రైల్వే స్టేషన్ని కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ ఉందని నేను విన్నానండి. మరి అది స్టార్ట్ అయ్యిందో స్టార్ట్ చేసేసారో నాకైతే ఐడియా లేదు. చూడండి చాలా బాగుందండి. నాకు మెయిన్గా ఇక్కడ మీకు ఇప్పుడు ఒక బోర్డ్ లాంటి చూపిస్తున్నాను కదా, ఈ బోర్డింగ్స్ చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ వరి పండించడము, వాటిని ఇలా వరిని పట్టుకొని కొడుతూ ఉంటే అవి ఒడ్లు అయితే రాలుతుంటాయి కదా, సో అవి వాటితో అన్నం వండుకోవటము, ఇలా బుట్టలు అల్లేసి బుట్టలు తయారు చేసుకోవటము, ఇలా మన సంప్రదాయానికి సంబంధించిన కొన్ని పాతకాలంలో ఇలాంటివన్నీ అయితే ఉండేవి. కానీ ప్రెసెంట్ అయితే మన
మనం టీవీలో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, ఇలా పిక్చర్స్లో చూస్తుంటాం కదా, వీటన్నిటిని చూసేటప్పటికి చాలా చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే. మొత్తంగా 2 ఫ్లోర్స్ అయితే ఉంది. పై ఫ్లోర్లో కూడా బస్సెస్ అయితే వచ్చి వెళ్తూ ఉంటాయంట. అది ఏంటి ఏమనేది నాకు ఐడియా లేదండి. నాకు అంత ఎక్స్ప్లోర్ చేయడానికి బస్ స్టాండ్ అంత టైం లేకపోయింది. అందుకనేసి నేను వెళ్ళే రూట్లోనే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మీకు ఇదంతా అయితే ఇలా చూపిస్తున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉందండి బస్ స్టాండ్ అయితే. ఎక్కడికక్కడ ఆరో వాటర్, డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయండి. వాటర్ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ టాయిలెట్స్ అయితే అబ్బా ఇంకా చెప్పే పని లేదండి. వాటరు, టాయిలెట్స్ అసలు కొరత లేదని చెప్పాలండి. ఎదురు కనిపిస్తుంది కదా అవేనండి టాయిలెట్స్ కూడా మనకు మెన్కి ఉమెన్కి మాత్రమే చూసే ఉంటాము. మెన్, ఉమెన్, ట్రాన్స్జెండర్స్కి సపరేట్గా, అలాగే ఇంకా ఏంటి ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సపరేట్గా అలా అంటే రకరకాలుగా అయితే ఉన్నాయండి టాయిలెట్స్. చాలా చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే నేను వెళ్ళిన టాయిలెట్స్లో చూడటానికి వెళ్ళిన టాయిలెట్స్ వచ్చేసి వెస్ట్రన్ అయితే కాదు, ఇండియన్ టాయిలెట్స్. చాలా నీట్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా చిన్న బ్యాడ్ స్మెల్ కానీ, మనం బస్ స్టాండ్లో ఉన్నామన్న ఫీలింగ్ కానీ అస్సలు లేదు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది నేను మీకు చూపించాలి అని అనుకున్నానండి. నేను చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ప్లాస్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాం కదా. సో క్లాత్ బ్యాగ్ ఏటీఎం, మనీ ఏటీఎంని చూస్తున్నాం, ఇగ్లీ ఏటీఎం చూస్తున్నాం, ఇలా రకరకాల ఏటీఎంస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా. సో క్లాత్ బ్యాగ్ ఏటీఎం అండి నేను చూడటం ఇదే ఫస్ట్ టైము. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ని, 5 రూపీస్ కాయిన్స్ని వేసేసి మనం క్లాత్ బ్యాగ్ని అయితే తీసుకోవచ్చు. అటు ఇన్సర్ట్ చేస్తే మనకు ఇటువైపు సైడ్ నుంచి మనకు బ్యాగ్ అయితే వస్తుంది అనుకుంటాను. కానీ అక్కడ వేసి చూపిద్దాం అనుకుంటే అక్కడ మెసేజ్ అయితే చూపిస్తుందండి, స్టాక్ అయిపోయింది అంటే బ్యాగ్స్ స్టాక్ అయిపోయిందని చూపిస్తుంది. అది మళ్ళీ వాళ్ళు, నేను వెళ్ళింది నైట్, ఏమన్నా రేపు మార్నింగ్ వచ్చి పెడతారో ఏమో నాకైతే ఐడియా లేదండి. చాలా బాగుంది కదా ఇది. మనము బ్యాగ్స్ ఏదైనా కొనడానికి మర్చిపోయినా సరే ఇలాంటివి బస్ స్టాండ్లో ఉన్నట్లయితే కవర్స్ని అవాయిడ్ చేసేసి వీటిని అయితే తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు చెన్నైలో కవర్స్ ఎక్కడా కనిపించట్లేదండి అంతగా. మ్యాక్సిమం మన ఏదైనా రిలయన్స్ కానీ, ఏదైనా సరే మోర్ కానీ, ఏదైనా సూపర్ మార్కెట్స్ వెళ్ళినా సరే అక్కడ మనకు ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్, అలాగే పేపర్ బ్యాగ్స్ని ఎక్కువగా చూస్తున్నాను నేను. ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నది వచ్చేసి చూసారు కదా, ఇక్కడ చూపించిన కొద్దిలోనే ఒక 3-4 వాటర్ అయితే, డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయండి. వాటర్ కూడా చాలా చాలా బాగున్నాయి, అంత నీట్గా ఉంది. నాకు ఎంత పెద్ద బస్ స్టాండ్ అంటే కోయంబేడ్ మించి ఇంకా ఎక్కువ చాలా పెద్దగా ఉందండి ఇది. నేను విన్న దాని ప్రకారం ఇది ఒక 88 ఎకర్స్లో ఈ బస్ స్టాండ్ అయితే ఉందని నేను విన్నాను. సో ఇక్కడ నుంచి మనం కేరళ వెళ్ళడానికి, అలాగే ఇట్లా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా అవి, ఎస్సీటీసీ బస్సెస్, సో వీటిని అన్నిటినీ మనం ఇక్కడ నుంచి క్యాచ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎంతసేపు కూర్చున్నా సరే మనకు అసలు స్ట్రెయిన్ అనిపించదండి. బస్ స్టాండ్ మొత్తం అంతా కూడా ఒక రౌండ్ తిరిగేసినా సరే మనం అర్లీగా వెళ్తే మనకు రావాల్సిన బస్ అయితే వచ్చేస్తుంది. ఫుడ్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి ఇదేనండి మేము బుక్ చేసుకున్న బస్ కూడా చాలా బాగుంది. సో సడన్గా ట్రావెల్ అవ్వటం వల్ల సో మాకు ఆ మూమెంట్లో అంటే మేము అప్పుడప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోయాం కనుక ఆ మూమెంట్లో మాకు ఉన్న బస్సెస్లో ద బెస్ట్ అనిపించింది మేమైతే చూస్ చేసుకున్నామండి. సో ఇక్కడ వస్తుంది కదా, సో అదే బస్సే బెస్ట్గా అనిపించిన ఈ బస్ని అయితే మేము పిక్ చేసుకొని ఇక్కడ నుంచి రామేశ్వరానికి అయితే రీచ్ అయ్యామండి. నైట్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ అయితే అక్కడికి రీచ్ అయ్యాము. బస్లో ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఒకవైపు స్లీపర్ ఉంది, ఒకవైపు సిట్టింగ్ ఉంది. మనము ఏదైనా సరే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా సడన్ ప్లాన్. యాక్చువల్లీ కుంభమేళాకి వెళ్ళాలి అని ఒక ప్లాన్ అయితే అనుకోని ఉన్నాను, అంటే ప్లాన్ అయితే లేదు, అనుకోని ఉన్నాం. స్టార్టింగ్ నుంచి కుంభమేళా స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి అనుకున్నాము, కానీ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళడానికైతే అసలు కుదరలేదు. ఎలాగో అంత లాంగ్ మనం వెళ్ళలేకపోయాము, అట్లీస్ట్ ఇదైనా వెళ్దాము అనేసి అప్పటికప్పుడు అనుకునేసి మేము ఇక్కడైతే స్టార్ట్ అయ్యామండి. సో ఇలా బస్ ఎక్కేసిన తర్వాత ఇంకా నైట్ అయితే హ్యాపీగా పడుకునేసాము. డిన్నర్ అది నేనైతే ఇంట్లోనే తినేసి వచ్చేసామండి. పడుకున్న తర్వాత ఇది మార్నింగ్ అయిపోయేటప్పటికి, మార్నింగ్ మెలకు వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి రామేశ్వరానికి రీచ్ అవుతూ ఉన్నాము. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఐడెంటిఫై చేస్తే ఉంటారు. ఇది ఏంటి అంటే
పంబన్ బ్రిడ్జ్ అండి. ఒకప్పుడు పంబన్ బ్రిడ్జ్ మీద ట్రైన్లో అయితే రామేశ్వరం రీచ్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు మేము వెళ్తున్నది వచ్చేసి బస్సు బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. పంబన్ బ్రిడ్జ్ అది పాడైపోయిందని చాలామందికి తెలుసు కదా, సో ఇప్పుడు ట్రైన్స్ అయితే వెళ్ళట్లేదు ప్రెసెంట్. ఇక్కడ ఈ పాడైపోయిన ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, అది పాత బ్రిడ్జ్. లాస్ట్లో కనిపిస్తుంది వచ్చేసి కొత్తగా ప్రెసెంట్ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ అండి. సో ఇది కూడా నాకు తెలిసి ఆగస్ట్లో ఓపెన్ అవుతుందని చెప్పి నేను విన్నాను. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఉంది, ఎందుకంటే దీన్ని ట్రయల్ చేసే వీడియోస్ని కొన్నిటిని నేను చూశానండి, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకని ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళాలనిపించింది. ఎప్పుడు అయినా సరే ప్లాన్ చేసుకొని వెళ్ళే ట్రిప్స్ ఏవి మాకు కలిసి రావండి. ఎంత ప్లాన్ చేసుకొని ముందుకు ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక రీజన్ వల్ల అది వెళ్ళలేక క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అనుకొని 1 డే 2 డే హాఫ్ డేలో అనుకొని వెళ్ళే ట్రిప్సే మాకు సక్సెస్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేసేసి అయితే వస్తాం మేము. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి. సో బ్రిడ్జ్ ఎలా అంటే నేను చూసిన వీడియోస్లో మనకు ఇక్కడ మీరు ఇంకా వెళ్తూ ఉంటే ఇట్లా 2 పెద్ద ఆర్చ్ లాగా వస్తాయి కదా, ఆ మధ్యలో ఇలా ఒకటి స్లోప్లా ఉంటుంది. సో దాని మీద నుంచి దాని మీద నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. మనకు షిప్స్ ఏవైనా సీలో వస్తూ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అయిపోతుంది, ఆ గ్యాప్లో వెళ్ళిపోతాయి. ట్రైన్ వచ్చినప్పుడు క్లోజ్ అవుతుంది, దాని మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. సో ఇది త్వరలోనే చాలామంది ఇది ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతారు. సో వీడియోలో చూడడం ఒక ఎత్తు, లైవ్గా చూడడం ఇంకొకటి. మన సాటిస్ఫాక్షన్, ఒక ఎంజాయ్మెంట్ కదా మన కళ్ళతో మనం చూస్తే. ఇదండి చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ అయితే అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడు కావచ్చు, ఆ బ్రిడ్జ్, ఆ వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉందండి. వాటర్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది బస్సులో నుంచే నేను తీశాను, బయట అయితే వెళ్ళట్లేదు. చాలామంది ఇక్కడ ఆగి, అంటే కార్లలో వెళ్తున్న వాళ్ళు ఇక్కడ ఆగి ఫొటోస్ని తీసుకుంటున్నారు. ఇంకా ఆ బ్రిడ్జ్ దగ్గరికి కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చంట అండి. సో మేమైతే వెళ్ళలేదు, నైట్ టైం అయితే అలో చేయరంట. డే టైంలో ఏదో టైం ఉంది అని చెప్పి నేను విన్నాను, అంతవరకే, నాకు ఐడియా అయితే లేదు. చాలా బాగుంది కదా, ఇందాక నేను మీకు చెప్పిన బ్రిడ్జ్ ఇదే. చాలా 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 బాగా అనిపించిందండి. కుదిరితే ట్రైన్స్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ అంటే స్టార్ట్ అయినప్పుడు ఏదో నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇయర్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఇది దీని మీద వెళ్ళడం కోసమైనా వెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఫిషర్మ్యాన్స్ ఫిషింగ్ కూడా చేస్తున్నారండి. మీకు అక్కడక్కడ కొంచెము సీలో కనిపిస్తున్నాయి కదా నల్లగా కొంచెం ఏదో, అవి వచ్చి బోట్లు అండి. అక్కడ చేపలు పట్టేవాళ్ళు ఆ బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు. మనం ఏదైనా సరే డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలే వేరు కదా, ఆ ఫీల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోలో కన్నా. ఆల్రెడీ చూసి వచ్చిన తర్వాత వీడియో చూసుకుంటే మనకు అదంతా కూడా కళ్ళ ముందు కనిపించినట్టుగా ఉంటుంది. సో ఇది అండి, ఈ చెన్నై నుంచి మేమైతే రామేశ్వరానికి స్టార్ట్ అయిపోయాము, అక్కడ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోస్లో, మన అప్కమింగ్ వీడియోస్లో రామేశ్వరానికి సంబంధించిన కొన్ని వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఒకే వీడియోలో కాకుండా పార్ట్స్గా అయితే తీసుకురావాలనుకుంటున్నాను. అంటే మనకు ఎన్ని డేస్ మనం రామేశ్వరంలో స్టే చేయాలి, అక్కడ మెయిన్గా మనం చూడాల్సిన అంటే చాలా ఉంటాయి కదా, సో అవన్నీ కాకుండా మెయిన్గా మనం చూడాల్సిన కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఏంటి, ఆ ప్లేసెస్ ఏంటి, వాటిని అన్నిటిని గురించి కూడా మేము ముందుకైతే తీసుకురావాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అక్కడ ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము ఏం చేసాం ఏంటి ఇవంతా కూడా అంటే ఒక ప్లానింగ్ కూడా మీకైతే నేను చెప్పాలనుకుంటున్నానండి. ప్లానింగ్ వైజ్గా ఫస్ట్ మనం రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఏవి చూడాలి, నెక్స్ట్ ఏవి చూడాలి, ఎలా టైంని సేవ్ చేసుకోవాలి, ఎంత షార్ట్ టైంలో మనం రామేశ్వరాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, విశేషాలన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చూపించబోతున్నానండి. ఆ ప్లేసెస్ని అలాగే ప్లానింగ్ని కూడా మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్కమింగ్ వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రామేశ్వరంలో ఉన్న మరిన్ని టెంపుల్స్ విశేషాలన్నింటినీ కూడా మేము ముందుకైతే తీసేసుకొని వస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.